బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పోతన వెంకట్ మహేష్ ప్రెస్ మీట్. పరువు హత్యలపై సుప్రీంకోర్టుకు విజయ్ టీవీకే పార్టీ. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు ముఖ్యమైనటువంటి అంశాలని ప్రస్తావించదలుచుకున్నాం. ఒకవైపున ప్రకృతి వైపరీత్యం వల్ల కాలువలు పొంగుతున్నాయి, వాగులు నిండుతున్నాయి, చెరువులు పూర్తి స్థాయికి చేరుకున్నాయి. మరొక వైపున మోకాల్లోతు నీళ్లు అనేక నగరాల్లో వల్ల సాధారణ సామాన్య ప్రజానికానికి పూర్తి స్థాయిలో ఇబ్బంది ఎదురవుతా ఉంది. ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని రాష్ట్ర అధ్యక్షుడు అప్రమత్తం చేశారు. సహాయక చర్యల్లో అందుబాటులో ఉండాలని చెప్పని పిలుపునివ్వటం కూడా జరిగింది. ఎప్పటికప్పుడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక పరిస్థితిని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడు నడ్డా గారు, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా ఇటు మంత్రులతో చర్చలు జరుపుతూ మరొక వైపున పార్టీ అధ్యక్షుడితో కూడా మాట్లాడి కార్యకర్తల యొక్క యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసి సహాయక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని చెప్పని సూచించినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే రాజకీయాల్లోకి వస్తే హైదరాబాద్ ఢిల్లీ నడుమ ముఖ్యమంత్రిని ఫుట్బాల్ ఆడుకుంటుంది కాంగ్రెస్ అధిష్టానం. ఇది అధిష్టానానికి ఈ రోజు వరకు కొత్త కూడా కాదు. మొదటి నుంచి కూడా ఆనాటి ఆంధ్రప్రదేశ్, ఈనాటి తెలంగాణలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులని ఫుట్బాల్ ఆడుకోవటం అనేది తరచుగా చూస్తున్నటువంటి ఒక సంఘటనలు. ఈ ముఖ్యమంత్రి ఇప్పటికే ఆ రకంగా హైదరాబాద్ ఢిల్లీ, ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతూ ఫుట్బాల్లా నలిగిపోతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ మధ్యలో ఒకవైపున రాహుల్ నిలబడ్డాడు, ఇంకొక వైపున ప్రియాంక నిలబడ్డది. ఇద్దరి నడుమ రేవంత్ రెడ్డి ఉన్నాడని ఒక పెద్ద వార్తగా కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటా ఉన్నారు. మరొక వైపున హెలికాప్టర్లో కూడా వీళ్ళే కలిసి పయనించారు అన్నటువంటి విషయాన్ని కూడా ఒక పెద్ద వార్తగా ఎవరికి వాళ్ళు చిత్రీకరించుకుంటూ పత్రికల్లో ప్రచార సాధనాలకి అందించారు. మధ్యలో నిలబెట్టింది ఆడుతున్నటువంటి ఫుట్బాల్కి నిదర్శనం ఒకటైతే, జరగబోయేటువంటి ఒక బీహార్ ఎన్నికల్లో జరగబోయేటువంటి కాంగ్రెస్ యొక్క ప్రచార కార్యక్రమంలో బీహార్ ట్యాక్స్ ఏ రకంగా రేవంత్ రెడ్డి నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి వసూలు చేయాలన్నటువంటి ఒక ఆలోచన మేరకు ఈయనకి పెద్దపీట వేసినట్టుగా నటిస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తుకున్నట్టు కూర్చొని ఆ ముందు ఆ వరద నష్ట నివారణకు ఏదైతే ప్లాన్ చేయాల్సిందో అది చేయలేకపోయింది. ఇప్పటికి కూడా కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ ఏరియాలో ఏదైతే భారీగా కుంభవృష్టి పడ్డదో, రికార్డు మించి ఏదైతే వర్షం పడ్డదో, ఏదైతే క్లౌడ్ బర్స్ట్ అంటారో, కేవలం 5-6 గంటల్లోనే 25-30 సెంటీమీటర్లు పడి అక్కడ నానా బీభత్సం జరిగింది. అయితే ఇలా చెప్పాల్సింది ఏంటంటే
ప్రభుత్వమే ఈ 2 రోజుల్లో భారీ వర్షాలు ఉన్నాయి అని ఒక హెచ్చరిక మాత్రం చేసి వదిలిపెట్టింది. అంతేగాని ఆ నష్టానికి ఎట్లా నివారించవచ్చు, ఏం చేయొచ్చు అన్నది మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ వినాయక చవితి కన్నా ముందు రోజు బాగా వర్షం పడడం వల్ల కామారెడ్డి పట్టణం అతలాకుతలమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అలాగే సింగూరు ఆ పైన ఉన్న సంగారెడ్డి జిల్లాలో అలాగే మెదక్ జిల్లాలో అంతటా కూడా యావరేజ్గా 40 సెంటీమీటర్ల వర్షం పడడం వల్ల చాలా నదులు వంకలు వాగులు అన్నీ కూడా ఉప్పొంగి ఎట్ ఏ టైం ఈ వనదుర్గ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడే దాటిన తర్వాత హల్దీవాగ్ కలిసిన తర్వాత సుమారు 2 లక్షల క్యూసెక్కుల వరద ఒక 1.5 డే పోయిందండి. దానివల్ల ఆ చిన్న చిన్న వాగులు వంకలు ఏవైతే వచ్చినాయో దానితో ఉన్న వాటర్ అంతా కూడా కమ్మడం వల్ల ఇంకా చాలా ఎక్కువ నష్టం జరిగింది. మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, కామారెడ్డి జిల్లాలో సుమారు 1,00,000 ఎకరాలకు సంబంధించిన ఏదైతే పంటలన్నీ కూడా మునిగిపోయినాయి. అంతకన్నా బిభిత్సమైన ముచ్చట ఏంటంటే చాలా గ్రామాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. చాలా రోడ్లు కూడా కొట్టుకపోవడం, చాలా కల్వెట్లు కూడా తెగిపోవడం. ఇంకా ఘోరమైన ముచ్చట ఏంటంటే ఏదైతే నేషనల్ హైవేస్ ఉన్నాయో వాటికి సంబంధించి కూడా రోడ్లు కొట్టుకపోయిన సంగతి మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పటికి 5 రోజులు కావచ్చింది, ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో నీళ్ళు ఇంకా దిగిపోలేదు, అలాగే కమ్ముతోటి ఉన్నాయి. అయితే అక్కడ దూప్సింగ్ తండా అని హవేలిగన్పూర్ మండలంలో దూప్సింగ్ తండాలో ఆ గిరిజనులు పాపం ఇండ్లకు నీళ్లు పూర్తిగా వస్తే వాళ్ళ పక్కకున్న అడవిలో ఉన్న గుట్ట మీదకి ఎక్కి కాపాడుకున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. అయితే అలాగే చాలామంది కూడా వరదల్లో చిక్కపోతే మేమందరం కూడా అధికారులను మంత్రులను మాట్లాడితే సాయంత్రం వరకు కూడా ఆ రోజు అసలు హెలికాప్టర్లనే పంపించలేదు. అయితే మంత్రులేమో చిన్న చిన్న ప్రారంభోత్సవాలకు ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతున్నారు హెలికాప్టర్లు, కానీ ప్రాణ నష్ట నివారణకు మాత్రం ఈ హెలికాప్టర్లు వాడకం రాలేదు. అయితే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు లేదా జిల్లాలో ఉన్న మంత్రులు కూడా ఆ రోజు సాయంత్రం వరకు కూడా ఎక్కడ కూడా కనీసం సమీక్ష కూడా చేయలేదు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పోతన వెంకట్ మహేష్ ప్రెస్ మీట్. వీడియోను కానీ చూసి ప్రజలందరూ కూడా ఇది ప్రజల కోసం వచ్చిన పార్టీ అయినా, పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం పనిచేసేటువంటి వ్యక్తి అయినా అని అందరూ కూడా నిన్న ఆలోచనలో పడిపోయారు. ఎక్కడైనా సరే నిన్న జనసేన పార్టీ లెజిస్లేచర్ సమావేశంలో ఎక్కడైనా సరే మీరు చూడండి, రైతుల సమస్యల మీద కానీ, గిట్టుబాటు ధరల మీద కానీ, అదేవిధంగా యూరియా సమస్యల మీద కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 34 విభాగాల్లో కూడా ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తామని కానీ, అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ అమల్లో ఉన్నటువంటి లోపాల గురించి కానీ, సూపర్ 6, సూపర్ 7 హామీల గురించి కానీ, మహిళలు చిన్నారులపై జరుగుతున్నటువంటి దాడుల గురించి కానీ, గంజాయి డ్రగ్స్ లాంటి అంశాల గురించి కానీ, అదేవిధంగా పెంచిన కరెంటు ఛార్జీల షాకు గురించి కానీ, రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ ఏర్పాటు చేసినటువంటి మద్యం బెల్ట్ షాపుల మీద కానీ, విచ్చలవిడిగా మట్టి మాఫియా, రేషన్ మాఫియా, ఇసుక మాఫియా, అదేవిధంగా అవినీతి మీద ఎక్కడన్నా చర్చ జరిగిందా? ఇట్లాంటి అంశాల మీద కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు కూడా పదే పదే అనేక సభల్లో సమావేశాల్లో చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో 500 మంది యువతకి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని చెప్పి. ఇట్లాంటి అంశాల్లో ఒక్క అంశం మీదైనా సరే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా? ఒక్క అంశం మీదైనా చర్చ జరిగిందా? ఇవన్నీ ఆశించి
ప్రజలు నిన్న భంగపడ్డారు. నిన్న మనకు ఉపయోగపడేటువంటి ఒక్క అంశం మీద కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు. ఇంకా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు దేనికోసం అసలు ఆ పార్టీకని ప్రజలందరూ కూడా జనసేన పార్టీ నుంచి మంచిని ఆశించి అందరూ కూడా భంగపడ్డారు. ఈ పార్టీ జనం కోసం వచ్చినటువంటి పార్టీ కాదు, కేవలం చంద్రబాబు గారి సేవ కోసం తెలుగుదేశం పార్టీకి ఒక అనుబంధ విభాగంలాగా పనిచేసేటువంటి పార్టీ అని నిన్న అందరికీ కూడా అర్థమైపోయింది, ప్రజలందరికీ కూడా. నిన్న చాలామంది జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా పవన్ కళ్యాణ్ గారితో 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది, మాట్లాడదాం అని అనుకున్నారు. మంగళగిరిలో మనకి ఎలాగో 1-to-1 మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వట్లేదు, కనీసం విశాఖపట్నంలో మరి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు కదా. అందుకని పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా 1-to-1 మాట్లాడి తమిళ స్టార్ హీరో విజయ్ నేతృత్వంలోని తమిళగా వెట్రి కళగం పార్టీ ఓ కీలక సామాజిక అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రంలో పెరిగిపోతున్న పరువు హత్యలను అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవల తమిళనాడులో ఓ దళిత సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురైన నేపథ్యంలో టీవీకే ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళ్తే జూలై 20న తిరునల్వేలిలోని ఐటీ ఉద్యోగి కవిల్ సెల్వ గణేశన్ పరువు హత్యకు గురయ్యారు. వేరొక సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించడమే ఆయన హత్యకు దారితీసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు యువతి సోదరుడు సుర్జిత్, తండ్రి షవర్ణను అరెస్ట్ చేశారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాధితుడికి న్యాయం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూడాలని టీవీకే తన పిటిషన్లో పేర్కొంది. నిజానికి పరువు హత్యలపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని తమిళనాడులోని పలు రాజకీయ పక్షాలు చాలా కాలంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే తాము నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టాల్సి వచ్చిందని టీవీకే వర్గాలు స్పష్టం చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని, కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు భరోసా కరువైందని, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి సెప్టెంబర్ 6న బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు విలేకరుల సమావేశంలో ప్రకటించిన మాజీ మున్సిపల్ చైర్మన్ బి కేశవ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు. మీడియా మిత్రులందరికీ పేరు పేరున ఆయన నమస్కారం. పిలిచిన వెంటనే అందరూ వచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. నేను కాంగ్రెస్ పార్టీ లోపల పనిచేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 6వ తారీఖున మరియు 6వ తారీఖు ఏమన్నా ఇబ్బందులు ఉంటే 10వ తారీఖు ఈ 2 తేదీ లోపల భారత బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారి సమక్షం లోపల పార్టీలో చేరడం జరుగుతుంది. నాతో పాటు పలువురు కౌన్సిలర్లు, పలువురు సర్పంచులు, పలువురు ఎంపీటీసీలు, మా మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గారు, వీరితో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. పార్టీ మారడానికి ఉద్దేశం, పార్టీ గతం లోపల కాంగ్రెస్ పార్టీ లోపల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి సుమారు 2000 మంది గత 2 నెలల కిందట పార్టీ లోపల మరి కార్యకర్తల భవిష్యత్తు గురించి మాట్లాడడం జరిగింది. మరి పార్టీ పిలిచి ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాం, కానీ ఎవరు ఎలాంటి స్పందన లేదు. కాబట్టే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మా అవసరం లేదని నిర్ణయించుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరడానికి సన్నద్ధం చేసుకోవడం జరిగింది. దోకా ఇచ్చిండ్రా అనేది మీకే తెలుసు.
మరి పార్టీలో చేర్చుకున్న వాళ్ళు ఆలోచించుకున్న వాళ్ళ పార్టీలో చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంటే మరి మీకే అన్నీ తెలుసు. మీరు నాకంటే మీకే ఎక్కువ తెలుసు ఏం జరిగింది గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ గురించి రాజకీయ కారణాలు కూడా మీకే తెలుసు. మొన్నటిదాకా తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ మీరు ఏ పార్టీ నుండి గెలిచినప్పుడు? బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీల కంటే ఏ పార్టీ తెలంగాణ రాష్ట్రం లోపల మరి ప్రజల పక్షాన పోరాటం చేయడం లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రేపు భవిష్యత్తు లోపల తెలంగాణ లోపల బీఆర్ఎస్ పార్టీ అయితేనే ప్రజలకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరుగుతుంది. కాంగ్రెస్లో ఎవరు పట్టించుకోవడానికే వెళ్తుండ్రు, మాకు టికెట్లు రావని చెప్పి వెళ్తుండ్రనే ఆరోపణలు ఉన్నాయి కదా. మాకు టికెట్ల గురించి సమస్య లేదు. మేము ఏ టికెట్ మీద గెలిచిన దమ్ము ధైర్యం మాకు. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ 42% రిజర్వేషన్ అంటుంది. మీరు ఒక బీసీ నాయకుడిగా ఒక 2-3 సార్లు మున్సిపల్ చైర్మన్గా పనిచేసారు. ఈ సమయంలో మీరు ఎందుకు రాజీనామా చేస్తారు? బీసీ ఎక్కడ బీసీ బీసీ ఢిల్లీలో ఊపిపోయి ధర్నా చేస్తే బీసీ డిక్లరేషన్ కాదు కదా. ఈ గద్వాల బీసీ ఏమైంది? బీసీ నాయకురాలకి బీసీలకి అవమానం అన్యాయం జరుగుతుంది. మరి దాని గురించి పిసిసి అధ్యక్షులు కలిసినారు, ఎంపీ గారిని కలిసినారు, అందరిని కలిసినారు. ఏఐసిసి మెంబర్లు గద్వాలకు వచ్చిపోయినారు. 24 hours మీరే చూసిండ్రు. 24 hoursలో గుడ్ న్యూస్, 48 hoursలో గుడ్ న్యూస్ అని చెప్పిండ్రు. అన్ని బ్యాడ్ న్యూస్ తప్ప కాంగ్రెస్ పార్టీలో గుడ్ న్యూస్లు ఎక్కడ లేదు. గద్వాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో నేనంటే కొత్తగా పోయినా కాంగ్రెస్ పార్టీలో గతం లోపల 25 ఏళ్ళు పనిచేసిన, మళ్ళీ తర్వాత బీఆర్ఎస్లో 10 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్లోకి పోయినా కాంగ్రెస్ పార్టీ లోపల పనిచేస్తే మరి బీసీ డిక్లరేషన్ బీసీ అంటున్నారు. ఏడా ఉంది బీసీలకు? గద్వాల నియోజకవర్గంలో బీసీలు న్యాయం జరిగింది ఎక్కడ జరిగింది? ఏమిట్లా జరిగింది చెప్పమని చెప్పండి. అన్న ఇప్పుడు అదే బీసీ నాయకులకి మీరు అండగా ఉన్నారు. పార్టీలో చేరిన తర్వాత అండగా ఉంటాను నేను. మీటింగ్లో చెప్పినారు సరితకు పూర్తి బాధ్యతలు నియోజకవర్గంలో అప్పచెప్పకుంటే గాంధీ భవన్ వరకు పాదయాత్ర చేస్తాను అని అన్నారు. మరి ఏం లేదు. ఆమె పార్టీ మారలేదు, ఆమె పార్టీలోనే ఉంది, ఆమెకు అండగా ఉంటాను. మీరు ఇప్పుడు పార్టీ మారడానికి కారణం ఏంటి? నేను ఏమంటున్నా 2 నెలలు అయింది, ఎస్ లేదు నో లేదు అన్నప్పుడు ఏం అంటే వాళ్ళకు ఉండొచ్చు, వాళ్ళ కింద ఉంటే ఏమైనా ఇది ఉండొచ్చు. కానీ నాకు అట్లాంటి ఇట్లా చూస్తే కనపడలే ఎక్కడ. నాకు కూడా టౌన్ లోపల కానీ నాకు కూడా నా వెనకలో ఉన్న వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో నేను పార్టీ నేనేం తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే బీఆర్ఎస్లోనే ఉన్న కాంగ్రెస్లో చేరేది అభివృద్ధి కోసం పోయారు. నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నా. బీఆర్ఎస్లో ఎమ్మెల్యే గారు ఉందా అని చెప్తున్నారు. మరి రేపు 6వ తారీఖు కార్యనిర్వాహక అధ్యక్షులు వస్తారు, అప్పుడు చెప్తారు ఎవరు బీఆర్ఎస్ ఎవరు కాంగ్రెస్ అనేది. ఆ రోజు ఆయన చెప్తారు. ఇంకా నేను కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్లో సభ్యత్వం తీసుకోలేదు. సభ్యత్వం తీసుకున్న తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడతాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యటన వెనుక దురుద్దేశమైన కుట్ర దాగి ఉందని రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వేళ్ల హరీష్ రెడ్డి విమర్శించారు. గోదావరికని స్థానిక మార్కండేయ కాలనీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్, కోఆప్షన్ మెంబర్ తస్లీమా బాను, జహీద్ పాషా, మాజీ కౌన్సిలర్ కృష్ణస్వామి, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధికార ప్రతినిధి బురుగు వంశీకృష్ణ, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మెరుగు చంద్రమౌళి, పరుష స్వాతి, మేకల రామస్వామి, బొట్ల పోషం, అల్లి గణేష్, పొన్నం రాజయ్య, కొండ సురేష్, గొర్రె నర్సింగ్, గొర్రె శంకర్, ములుగురి శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. వీళ్ళు కూడా అడుగుతలేదు కనీసం. టౌదరమ్మ అని చెప్పేసి నిన్న స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు కూడా అక్కడికి పోయిండు. వారు ఒక వారం 10 రోజుల క్రితం వారు ఏం మాట్లాడిండ్రు? కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. 1,00,000 కోట్ల అవినీతి ఏందా బాబు? నాకు అర్థం కాదు. ప్రాజెక్టు ఖర్చు పెట్టిన క్యాపిటల్ ఎక్స్పెండిచరే 85,000 కోట్లు. దాంట్లో మేడిగడ్డ, అన్నారం, సుందిలా మొత్తం కలిపితే కూడా 10-15,000 కోట్లు కాదు. మిగతా అంతా కూడా పైన కట్టినటువంటి పంప్ హౌజ్లు, బ్యారేజ్లు, లిఫ్ట్, అండర్ గ్రౌండ్ టన్నెల్ నెట్వర్క్, కెనాల్ నెట్వర్క్ అవినీతి చేసినందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ గోదావరిలో దూకు ఆత్మహత్య చేసుకోవాలి. ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా అని అడుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంచెమైనా సెన్స్ ఉంటే ఇలా మీరు వచ్చి సుమారు 600 రోజుల పైన గడుస్తుంది. 20 నెలలో ఏమవుతుంది? ఈ 600 రోజులలో రోజుకొకరు చొప్పున రైతులు 600 మంది పిట్టలుగా రాలిపోయిన ఆత్మహత్య చేసుకున్నారు. మీకేమైనా సోయుందా అసలు? మీరు వరదలపై సమీక్ష జరపరు, రైతుల ఆత్మహత్యలపై సమీక్షలు జరపరు, రాష్ట్రంలో పెరిగిపోతున్నటువంటి గంజాయి కానీ లేకపోతే నేర ప్రవృత్తులపై సమీక్షలు జరపరు, స్కూళ్లలో గురుకులాల్లో చనిపోతున్నటువంటి పిల్లలపై సమీక్షలు జరపరు. ఇవి ఏమీ లేదు. 24 గంటలు పాడిందే పాట పాస్వాల పాట అన్నట్టు గదే కాళేశ్వరం గురించి మాట్లాడాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒక దురుద్దేశంతో మీరు పరిపాలిస్తున్నారు తప్ప
ఈ ప్రజలకు పనికొచ్చే ఏ ఒక్క నిర్ణయం కూడా మీరు తీసుకోలేకపోతున్నారు. వరదలతో 3-4 రోజుల నుంచే చెప్తున్నారు, ఈ వాతావరణ శాఖ చెప్తుంది రాష్ట్రంలో వరదలు బీభత్సంగా రాబోతున్నాయి, వర్షాలు కురవబోతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉంటే ఒక్క సమీక్ష కూడా చేయలేదు. మాన్సూన్ ప్రిపేర్నెస్ మీటింగ్స్ అనేది తెలియదు ముఖ్యమంత్రి గారికి, ఒక్క సమావేశం పెట్టరు. ఇలా గ్రౌండ్ మీద కూడా ఏకైక మంత్రి నాకు తెలిసి సీతక్క గారు తిరుగుతున్నారు తప్ప ఏ ఒక్క మంత్రి గారు కూడా తిరుగుతలేదు. ఏరియల్ టూర్లు అంట వీళ్ళకు, అదేంది హెలికాప్టర్ పిచ్ ఎక్కువ అయిపోయింది రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకి. 24 గంటలు తుమ్మిన దగ్గిన రిబన్ కటింగ్లకి హెలికాప్టర్లో తిరుగుడు తప్ప ఇలా వరదలలో తిరిగి కనీసం కాళ్ళ కింద నీళ్లు బురద తగిలించుకొని తిరగాలన్న సోయి కూడా లేదు వాళ్ళకి. అంటే ప్రజల దగ్గరికి పోవద్దు, ఆ బురద కాళ్ళకి అంటద్దు, ప్రజల్ని పరామర్శించద్దు. వారి ముఖ్య ఉద్దేశం చాలా దారుణంగా ఉంది. ఇప్పటికైనా మీరు కాళేశ్వరం పట్ల మాట్లాడుతున్నటువంటి అవాకుల్ని చెవాకుల్ని వెనక్కి తీసుకోండి. ప్రజలందరికీ ఇలా రాష్ట్ర రైతాంగం మొత్తం నిర్ణయించుకున్నారు. రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తీసి బొందబెట్టడమే కరెక్ట్ మార్గము. లేకపోతే రైతులకు ఎటువంటి సాయం జరగదు, రైతుల జీవితాలు మళ్ళీ బాగుపడవని చెప్పేసి రైతులు కూడా నిర్ణయించుకున్నారు. మీరు అందుకు తగ్గట్టే వాళ్ళు జాగ్రత్త పెట్టుకొని పరిపాలిస్తే మంచిది, లేకపోతే రైతులు మీకు తగిన బుద్ధి చెప్తారు రానున్న రోజు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడు శ్రీ అల్లేటి మహేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులు పోతన వెంకట్ మహేష్ ప్రెస్ మీట్. పరువు హత్యలపై సుప్రీంకోర్టుకు విజయ్ టీవీకే పార్టీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.